కొడ ఆగు. ఎవరు అక్కడ డ్రైనేజ్ ఎంత వచ్చినాయి? సరిపోతుంది అక్కడ పంచాయతీ ఎప్పుడు ఉన్నాయి మరి ఇంకా మిగిలి అది ఉప్పులూరు కదా మనం పెట్టింది. దాని మీద కొట్ట ఏ రోడ్లో వాళ్ళు ట్రైన్గా పెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెప్పల్లి గ్రామంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్య తూర్పు అర్జునవాడగా పడమర అర్జునవాడలో డ్రైనేజీ సమస్య. ఈ నీరు వర్షం పడితే ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ డ్రైన్ సిస్టమ్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా చిన్న రోడ్లు అవడంతో డ్రైనేజీ కట్టడానికి ఇబ్బందులు ఉన్నాయి. స్థానికులతో అందరితో కూడా మాట్లాడి అందరూ కూడా సహకరించే విధంగా డ్రైన్ సిస్టమ్ నిర్మాణానికి సహకరించమని చెప్పి రిక్వెస్ట్ చేసి అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. ఈరోజు ఈ డ్రైన్ నిర్మాణం ప్రారంభిస్తూ ఉన్నాం. చివరి రోడ్లో బయటికి వెళ్ళడానికి దారి లేదు. దాని గురించి చివర ఉన్న వాళ్ళతో చర్చించి 2 మార్గాలు ఎత్తికాం. ఆ 2 మార్గాల్లో ఏదో ఒకటి ఈ రోడ్లో డ్రైన్ కూడా బయటికి వెళ్ళే విధంగా, వర్షం పడితే దాదాపుగా నీరంతా ఇళ్లలో నిలవండే పరిస్థితి ఉంది. ఇది కాకుండా నెప్పల్ నుంచి పాలవేను వరకు కూడా సాస్కీలో ఈ రోడ్డు శాంక్షన్ అవటం జరిగింది. సుమారుగా 215 అంటే 2,15,00,000 రూపాయలతోటి త్వరలో దీని పనులు కూడా ప్రారంభిస్తాం. సాస్కీలో మొత్తం టోటల్గా నియోజకవర్గంలో 11 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అవటం జరిగింది. అది కాకుండా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ స్థానిక సంస్థలు అంటే పంచాయతీల్లో దాదాపు 5.5 కోట్ల రూపాయలు స్థానిక సంస్థల నిధులతోటి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామంలో ఆ డబ్బులకి ఏదైతే రోడ్లు కానీ డ్రైన్లకు కానీ శంకుస్థాపనలు చేయడం జరుగుద్ది. అలాగే స్థానిక సంస్థల నిధులు ఎక్కువగా డ్రైనేజీలకు ఉపయోగించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఎన్ఆర్జీఎస్లో డ్రైన్లకి అవకాశం లేదు కాబట్టి డ్రైన్లు స్థానికంగా లభ్యమయ్యే నిధుల ద్వారా డ్రైన్లు నిర్మాణం చేసుకుంటే రోడ్లకు కావాల్సిన డబ్బులు పూర్తిగా నేను ఇస్తానని చెప్పాను. నెప్పల్లి గ్రామానికి సుమారుగా 75 లక్షల రూపాయలు అవసరం అని చెప్పేసి అధికారులు అంచనాలు తయారు చేశారు. 75 లక్షల రూపాయలు నెప్పల్లి గ్రామానికి కేటాయిస్తానని సందర్భంగా తెలియజేస్తాను. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈరోజు 75 లక్షలు శాంక్షన్ చేసినంత మాత్రాన ఇంకా ఇక్కడ అవసరం లేదు అనేది ఉండదు. ఇప్పుడు ఇది కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా తూర్పు అర్జున వాళ్ళలో డ్రైనేజీ సిస్టమ్ ఇంకా అక్కడక్కడ అవసరం ఉంది. దానికి కూడా అంగన్వాడీలకి అవి కాకుండా దాదాపు ₹1 కోటి పైన మొన్న PMRGY కింద ఎంత డి గారు 49 లక్షల రూపాయలు అంగన్వాడీలకి, ఇంకా బరెల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్స్కి 49 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఏంటంటే అదొక 50 లక్షలు, ఇది ఒక 75 లక్షలు, ఇది ఒక 20 లక్షలు, మొత్తం దాదాపుగా 2 కోట్ల రూపాయల దాకా నిధులు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అంటే 1,75 లక్షలు, 1,60 దాకా వస్తుంది అనుకుంటా. 75, అలాగే ఇది ఒక 20, 95, అది ఒక 45, అంటే 1,40 లక్షలు.
1,40,00,000 దాకా ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా అవసరమైతే కొద్ది గొప్ప అయినా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం.